వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన మధ్యన రేవంత్ ఉద్దీన్ అంటే ఇదేనా అని ఒక వీడియో చేసాం. అందులో ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఏ విధంగా లారీని ముందుకు తీసుకెళ్లారనేది. దాని తర్వాత ఇంకా వేరే వీడియోలు ఏకంగా ఎంఐఎం లీడర్స్ ఎస్కాట్ ఇచ్చి మరి ఆవుల్ని గిత్తల్ని ఆ ట్రాలీలో వేసుకుని తీసుకెళ్లారు. ఎందుకంటే బక్రీద్ వస్తుంది అన్నటువంటి పాయింట్లో ఈ గోహత్య అనేది కామన్గా ఇక్కడ జరుగుతుంది. ఎర్ర మారుతున్నాయి రోడ్లు అన్నదాని మీద కూడా చెప్పాం. మరి దానికి ఎవరు రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారుగా, దాదాపు 4 కిలోమీటర్లు ఆవుదోడని డీసీఎం బండిలో నుంచి బయటపడిపోతే అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది హైదరాబాద్లో. అప్పటికే దాంట్లో ఎన్ని కట్టేస్తున్నారో చూడండి, ఆవుల్ని ఎన్ని కట్టేశారో చూడండి. అలాగా అది 4 కిలోమీటర్లు కనీసం చూసుకోకుండా అక్కడ తప్పించుకుందాం అనుకుంది పాపం. దాన్ని అలాగే కట్టేసేసరికి ఆ ట్రాలీ నుంచి దూకి 4 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాడు. మరి ఏమనాలి? ఎవరిది పాపం? దేశంలో చట్టాలు ఉన్నాయా? గోవధకు సంబంధించి నిషేధం అని చట్టాలు ఉన్నాయా? అవి అమలు అవుతున్నాయా? అమలు చేసేటువంటి అధికారులు ఎవరు? ఏం చేస్తున్నారు? ఎక్కడికక్కడ జరుగుతుంటే బహిరంగంగా రోడ్డు మీదే అమ్ముతూ ఉంటే దానికి ఏం చేస్తున్నారు? ఎటువంటి కేసులు నమోదు చేస్తున్నారు? ఈ స్లాటరింగ్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయి? వాటి జోలికి వెళ్ళి ఎందుకు వెళ్ళలేకపోతుంది ప్రభుత్వం సైతం? ఆన్సర్ ఉందా? మరి ఎవరు అరికట్టాలి ఇవన్నీ? ఎవరు వీటన్నిటిని అరికట్టాలి అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. సమాధానం ఉంటుందా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.